హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అండ్ సింపుల్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం మనం పప్పు ఉడికించుకొని కుక్కర్లో పక్కన పెట్టుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడు దానిలో సరిపడా చింతపండుని వేసి ఉంచేయాలన్నమాట. ఆ తర్వాత ఒక కడాయిలో ఇందులో అయితే మనం చారు పెట్టాలనుకుంటున్నామో దాని నిండా వాటర్ పోసి కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో సహా దానిలో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికిపోయిన తర్వాత దానిలో మనం కొంచెం అల్లం, పసుపు, కారం, అలాగే ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఇవన్నీ బాగా మరిగిపోయి ముక్కలన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు, అలాగే చింతపండు మనం దానిలోనే వేసి ఉంచాం కదా వేడి మీద, అది మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపేసుకుని ఈ పప్పుని గరిటెలతో తీసి ఆ చారులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత మనకి చారుని తాలింపు పెట్టేసుకొని వేడి చారు వేడి అన్నంలోకి ఒక ఉప్పు చేప నంచుకొని తింటే చాలా టేస్టీగా, ఈ రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.